అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి. సనాతన ధర్మం ఏదైతే ఉందో అది సనాతన గ్రంథాల ద్వారా, అంటే ప్రాచీన గ్రంథాల ద్వారా ముందుగా మనకే అందిందండి, వేదాలు అనే పేరుతో. కాబట్టి వేదసారం మన దగ్గర ఉంది కాబట్టి ఆ సారాన్ని విశ్వమంతా విస్తరింపచేయవలసిన బాధ్యత మన మీదే ఉంది. ప్రపంచ మానవాళి మొత్తానికి సందేశాన్ని అందించవలసిన బాధ్యత ముందుగా మన మీదే ఉంది. ఎందుకంటే ఆ ప్రాచీన ధర్మం యొక్క పునాది లేదా ప్రాచీన గ్రంథాల యొక్క పునాది మన దగ్గర ఉంది కాబట్టి. మనందరి పితామహుడు అయిన మహర్షి మనువు వారి ద్వారా ప్రపంచం నలుమూలల జనాభా విస్తరించింది. వారి వారి భాషలలో, వారి వారి ప్రాంతాలలో దేవుడు తన ధర్మాన్ని వ్యాపింపచేయడం జరిగిందండి. ఈ శక్తి, ఈ సామర్థ్యం కేవలం ఆ సర్వేశ్వరునికి మాత్రమే ఉంది. కాబట్టి ఇది వారిది వీరిది అనే భేదభావం మనకి ఉండకూడదు. అలా ఉంటే మనం భగవంతుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అర్థం అండి. ఎందుకంటే ఎవరికైనా సరే ధర్మాన్ని తెలియచేయవలసిన అది ఋషుల ద్వారా, ఏ ఋషీశ్వరుల్ని పంపడం అయినా ఆయా ఋషీశ్వరుల ద్వారా గ్రంథాలని, ధర్మాన్ని పంపడమైనా అది కేవలం సృష్టికర్త అయిన సర్వేశ్వరునికే సాధ్యం తప్ప సృష్టిలో మరెవ్వరి వల్ల కాదు. కాబట్టి అందరి దగ్గర ఉన్నది ఆయన పంపించిన ధర్మమే. కానీ ఒకవేళ వాళ్ళు తెలియక మాది వేరు మీది వేరు, మా దేవుడు వేరు మీ దేవుడు వేరు అని అన్నారు అంటే వారికి తెలియచెప్పవలసిన బాధ్యత మన మీద ఉందండి. ఏమని? ఒకవేళ మీరు ఎలోహిం, యెహోవా మీ దేవుడు అని పిలుచుకుంటున్నారు కదా, అలా మీరు పిలుస్తున్నది ఎవరిని అంటే ఆ పుట్టని, కనిపించని, మరణించని ఆ పరమేశ్వరుణ్ణే అని క్రైస్తవులకి. అలాగే మీరు అల్లాహ్ అని పిలుస్తున్నది ఎవరిని అంటే ఆ పుట్టని, కనిపించని, మరణించని ఆ సర్వ సృష్టికర్త అయిన అక్షర పరబ్రహ్మనే, అంటే ఆ పరమేశ్వరుణ్ణే అని ముస్లిం సోదరులకి తెలియచెప్పవలసిన బాధ్యత మన మీద ఉందండి. ఇలా చెప్పినప్పుడు ధర్మ ప్రచారం జరుగుతుందండి, కానీ మత ప్రచారం జరగదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని తెలుసుకోవాలి, దాన్ని పాటించాలి అన్నది దేవుని అభిమతం. ధర్మం యొక్క మూలం భగవంతుని పట్ల అవగాహన అండి. ఏకేశ్వర ఉపాసన. అందరి దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడైన దేవుణ్ణే అందరూ ఆరాధించాలి. ఇదే ఏకేశ్వరోపాసన. ఈ ఏకేశ్వరోపాసనే ధర్మం అని వేదం చెప్తుంది. ఎక్కడ అంటే యజుర్వేదం 22వ అధ్యాయం 9వ మంత్రం అండి. ఇదే గాయత్రి మంత్రం. అక్కడ ఏమనుందో మనం గతంలో ఎన్నోసార్లు చూడడం జరిగింది. సచ్చిదానంద స్వరూపుడు, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడు, సర్వాంతర్యామి అగు ఆ సర్వేశ్వరుని తప్ప ఇతర జడ పదార్థములను మానవులెవ్వరూ ఉపాసించరాదు అని గాయత్రి మంత్రం చెప్తుంది. కాబట్టే ఈ గాయత్రి మంత్రాన్ని తెలియచేయడం ద్వారా మాది వేరు వారిది వేరు, మా దేవుడు వేరు వారి దేవుడు వేరు, మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అనుకుంటూ ముక్క చెక్కలైపోయి అనేక మతాలుగా విడిపోయి ఉన్న సమస్త ప్రజానీకాన్ని ఈ గాయత్రి మంత్రం చూపించి ఏకత్రాటి మీదకి తీసుకువచ్చేవారే జగత్ కళ్యాణకారకులు అని వేదంలో చెప్పడం జరిగిందండి. ఇది నా మాట కాదు, మీరు చూడండి 23వ అధ్యాయం 33వ మంత్రం. అక్కడ ఏమని ఉంటుందంటే మంత్రం, ఏ విద్వాంసో గాయత్ర్యాది ఛందో అర్ధ విజ్ఞాపనేన మనుష్యాన్ విదుషః కుర్వంతి సూచ్యాఛిన్నం వస్త్రమివ భిన్నమతాన్యనుసంధ దచ్చైకమత్యే స్థాపయంతి తే జగత్ కళ్యాణకారకా భవంతి అంటుంది. అంటే
ఏ విద్వాంసులు గాయత్రీ మున్నగు ఛందస్సుల అర్థములను చూపుచు జనులను విద్వాంసులనుగా చేయుదురో, భిన్న మతాలుగా విడిపోయి ఉన్న వారిని చినిగిన వస్త్రమును సూదితో కుట్టునట్లు ఏకం చేసే వారిని జగత్ కళ్యాణకారకులు అందురు అని ఉందండి. కాబట్టి ఎవరిది వారిదే, ఎవరికి వారే అన్నట్లుగా విడిపోయి ఉన్న ఈ సమస్త మానవాళిని మనందరికీ దేవుడు ఒక్కడే, అందరూ ఆయననే ఆరాధించాలి అన్న ఏకేశ్వరోపాసన అన్న ధర్మాన్ని తెలియచేయడం ద్వారా వారందరినీ కూడా ఏకత్రాటి మీదకి, ఒకే అభిప్రాయం మీదకి తీసుకురావాలి అని వేదం చెప్తుంది. కాబట్టి ఆ వేదాన్ని, ఆ వేద సందేశాన్ని మరిచిపోయిన వారికి నేను గుర్తు చేయడం జరుగుతుందండి. ఇది వేదాధ్యయనం చేసిన దానిగా నా బాధ్యత అని భావించి ప్రజల మధ్య ఐక్యతను తీసుకురావడం, ప్రజలను ధర్మానికి దూరంగా వెళ్ళిపోయిన ప్రజలను ధర్మానికి దైవానికి దగ్గరగా చేయడం అనే బాధ్యతను గుర్తించి దానికోసం నేను పరితపిస్తున్నాను, పరిశ్రమిస్తున్నాను. ఇది అర్థం చేసుకొని వారు మతం కోణంలో చూస్తున్నారు, మతాన్ని తీసుకొస్తున్నారండి. కానీ చూడవలసినది చెప్పిన విషయంలో ధర్మం ఉందా లేక అధర్మంగా చెప్తున్నానా, ఉన్న వాక్యాన్ని ధర్మబద్ధంగా వివరిస్తున్నానా, అందులో అధర్మాన్ని జోడిస్తున్నానా, ఇది చూడాలి. అలా చూసినప్పుడు ప్రజలందరూ కూడా ఆ ధర్మాన్ని తెలుసుకోగలుగుతారు, ధర్మంగా వ్యవహరించగలుగుతారు. కేవలం మనకి మాత్రమే ధర్మం తెలిస్తే జరిగే అనర్థాలు జరుగుతూనే ఉంటాయండి. దీనికి ఉదాహరణగా మొన్న జరిగిన డాక్టర్ ట్రైనీ అత్యాచారం, ఇవన్నీ కూడా ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు, అనేకం జరుగుతూ వస్తున్నాయండి. మరి వాటికి కారణం ఏంటి? ప్రజలలో దైవం పట్ల అవగాహన లేదు, దైవభీతి లేదు. కాబట్టి ఈ క్షణం గడిస్తే చాలు అనుకుంటున్నారు. అది స్వార్థంగా అయినా, దుర్మార్గంగా అయినా, తమ ఇచ్చ నెరవేరితే చాలు అనుకుంటున్నారు. కానీ ఆ సర్వేశ్వరుడు ఇదంతా గమనిస్తున్నాడు అనే యోచన లేదు. తర్వాత తమను నిలదీస్తాడు, పట్టుకుంటాడు, తగిన శిక్ష విధిస్తాడు అనే భీతి లేదు. మరి ఇదంతా ఎప్పుడు ఏర్పడుతుందండి అంటే, ప్రజలలో దైవం పట్ల అవగాహన ఉన్నప్పుడు వారు ఇటువంటి దుర్మార్గాలకి దూరంగా ఉంటారు. ఏ కొందరో దూరంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. సమస్త మానవాళి కూడా ఈ ధర్మాన్ని తెలుసుకోవాలి, దైవాన్ని గుర్తించాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం ధర్మంగా ప్రవర్తించాలి. లేనప్పుడు ఇటువంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. అయ్యో అని ఊరుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదండి. మన వంతు కృషి మనం చెయ్యాలి. అలా చేయాలి అంటే దైవం గురించి గ్రంథాలలో ఏముందో అది విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందండి. దాన్ని మత కోణంలో చూడడం తప్పు. ఏ మతస్థులకైనా ధర్మం అవసరం, ఏ మతంలోనైనా ఉన్నది ఒకటే ధర్మం. కానీ దానికి భిన్నంగా ఏదైనా కనిపిస్తుంది అంటే ధర్మావగాహన ఉన్నవారు దాన్ని వివరించాలండి. ధర్మం అయితే ఇదే, దీని విరుద్ధంగా ఏదైనా ఉంది అనిపిస్తే అది ధర్మం కాదు, దాన్ని విడిచిపెట్టండి, ఇది మీరు పాటించవలసిన ధర్మం అని ప్రతి ఒక్కరికి తెలియచేయాలండి. నేను ఇప్పటికి ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో తెలియచేస్తాను. కేవలం డ్రైవింగ్ రూల్స్ మనకి తెలిస్తే సరిపోదు, వాటిని పాటించాలనే నిబద్ధత మనకి మాత్రమే ఉంటే సరిపోదు. అవతల వైపు నుంచి వచ్చే వారికి కూడా, లేదా మన వెనక నుంచి వచ్చే వారికి కూడా ఆ విషయం తెలిసి ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ పట్ల వారికి సైతం క్రమశిక్షణ ఉండాలండి, నిబద్ధత ఉండాలి. ఎవరికి వారు అలా ధర్మబద్ధంగా లేకపోవడం వలన కొందరు ధర్మాన్ని పాటిస్తున్నప్పటికీ అధిక శాతం అధర్మీకుల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయండి. రీసెంట్గా సిటీలో 2-3 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన
అదేంటంటే 10th క్లాస్ చదివే పాపని ఆటోలో స్కూల్కి పంపించడం కోసం క్యారేజీ సర్ది ఇచ్చారు తల్లి. ఆమె ఆటోలో బయలుదేరింది. ఇంకా ఆమె చేతులు కూడా కడుక్కోలేదు. ఈలోపు సిగ్నల్ పడిన దగ్గర ఆటో ఆగి ఉంటే వెనక నుంచి ఏమాత్రం లక్ష్యం లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్న లారీ వచ్చి ఆ ఆటోని వెనక నుంచి ఢీకొనడం, ఆటో ముందున్న బస్ క్రిందికి వెళ్ళిపోవడం, 1 గంట నరకయాతన తర్వాత ఆ పాప చనిపోవడం. అంటే ఆ క్రేన్ తెచ్చి బస్సుని ఎత్తి ఆమె ఆ ఆటోలో ఉన్న పాపని, ఆటో డ్రైవర్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే చనిపోవడం, ఇలా జరిగిందండి. ఇక్కడ ఎవరిది తప్పని చెప్తాము? స్కూలుకు పంపించడం తప్ప, ఆటోలో వెళ్ళడం తప్ప, సిగ్నల్ దగ్గర ఆపడం తప్ప కాదు కదండి. వారందరూ వారి వారి క్రమ పద్ధతిలో వారి డ్యూటీ వాళ్ళు చేశారు. బట్ ఎవరిది తప్పు? వెనక నుంచి నిర్లక్ష్యంగా వచ్చి సిగ్నల్ పడినా కూడా స్పీడ్గా వచ్చి ఆటోని ఢీకొన్న లారీ డ్రైవర్ది తప్పు. బట్ అతను చేసిన తప్పుకి శిక్ష ఎవరికి పడిందండి? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని పాటించవలసిన అవసరం ఉంది. ఇందులో వారు వీరు అనే తేడా లేదు. సమస్త మానవాళి కూడా ఈ ధర్మాన్ని పాటించి తీరాలి. అప్పుడే సమాజం శాంతియుతంగా ఉంటుందండి. వేదం చెప్పింది ఇదే. ధర్మాన్ని తెలియచెప్పడం ద్వారా ప్రజలందరూ ధర్మావలంబికులు అయ్యేలా చూడడం ద్వారా జగత్ కళ్యాణ కారణం కోసం ప్రయత్నించండి. అప్పుడు మీరు జగత్ కళ్యాణ కారకులు అవుతారు. అంతే తప్ప విచ్ఛిన్నం కోసం ప్రయత్నించవద్దు, విచ్ఛిన్నం చేయవద్దు అని వేదం చెప్తుంది. కాబట్టి ఆ వేదాన్ని అర్థం చేసుకున్న దానిగా నేను కూడా ఆ ధర్మాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోలు చేస్తున్నానండి. దయచేసి మరోసారి విన్నవిస్తున్నాను, మీరు ఇందులో ఉన్న ధర్మాన్ని అర్థం చేసుకోండి. ఇది సార్వజనీనమైన ధర్మం అని చెప్పడమే నా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి గ్రంథంలో ఉన్న ఆ ధర్మాన్ని నేను వెలికి తీసి చదివి వినిపించడం, స్క్రీన్ షాట్స్ ద్వారా మీకు తెలిసేలా చదువుకోవడానికి వీలుగా ఉండేలాగా ప్రయత్నము చేస్తున్నాను. దీన్ని దయచేసి మత కోణంతో చూడకండి. అది దేవుడు తెలియచేసిన ధర్మం అయి ఉండాలి. ఆ దేవుడు అందరికీ దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన అందరికీ తానే పంపిస్తాడండి. తాను తప్ప ఇంకొకరు ఈ పనికి సమర్థులు కానే కారు అని గుర్తించాలి. అప్పుడే మనం ఇతరుల దగ్గరున్న సందేశం కూడా మన దేవుడే పంపించాడు అని విశ్వసిస్తాము. అలా కాదు అది వారిది అని అనుకున్నాము అంటే మనం దైవాన్ని కానీ దైవం పంపించిన వేద సారాన్ని కానీ అర్థం చేసుకోలేదనే అర్థము. ఇది చాలా బాధాకరం అండి. ఎవరైతే ఈ పనికి పూనుకుంటున్నారో వారికి మన వంతు సహకారం అందించాలి. మనము సైతం ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాలి. అప్పుడు దేవుడు మెచ్చే జగత్ కళ్యాణకారకులు కాగలుగుతాము. అప్పుడు మాత్రమే విశ్వ కళ్యాణం జరుగుతుందండి. లేదంటే జరిగేది విచ్ఛిన్నమే. విచ్ఛిన్నానికి పాల్పడేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఐక్యత కోసం, జగత్తు కళ్యాణం కోసం ప్రయత్నించే వారు కావాలి ప్రతి ఒక్కరూ. అప్పుడు ఇటువంటి దుస్సంఘటనలు జరగకుండా ఉంటాయండి. అలాగే మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటో అది సిద్ధించే అవకాశం ఉంటుంది. శాంతియుత సమాజం మనం పొందే అవకాశం ఉంటుంది. ఈ శాంతియుత సమాజంలో మనం కూడా శాంతియుతంగా జీవించగలుగుతాం. కాబట్టే నా తపన సర్వమానవ సౌభ్రాతృత్వం, సార్వజనీన శాంతి తత్వం. ఇదండి నా ప్రయత్నం. అందుకే ఈ వీడియోలు మీ ముందుంచే ఈ ప్రయత్నం. కానీ అర్థం చేసుకోలేని వారు ఏదేదో అంటున్నారు. దయచేసి వారు నిష్పక్షపాతంగా గమనించండి. మొదటి వీడియో నుంచి ఈ వీడియో వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ధర్మం కోసం పాటుపడమా లేకపోతే మతం కోసమా అన్నది. చెప్తున్న విషయాల్లో ధర్మాన్ని అర్థం చేసుకుంటారని, అందరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తారని, ఆ విధంగా
శాంతియుత సమాజానికి మీ వంతు సహకారం మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ సద్బుద్ధి మనందరిలోనూ కలిగించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.